నమస్తే జర్నలిస్ట్ మంగళగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి గ్రౌండ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. ఇక్కడ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ ఇక్కడ పోటీలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మురుగుడు లావణ్య బరిలో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మరో అభ్యర్థి భారత చైతన్య యోజన పార్టీ బీసీవై పార్టీ అభ్యర్థి బోడే రామచంద్ర యాదవ్ కూడా ఇక్కడ బరిలో ఉన్నారు. మొత్తం మీద ఈ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో నారా లోకేష్ ఓటమి చవిచూడటంతో ఈ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంగళగిరిలో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో నారా లోకేష్ గెలుస్తాడా లేదా అనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుంది. ఇక్కడ ప్రధాన పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లావణ్య నారా లోకేష్ మధ్య పోటీ జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ బీసీవై పార్టీ అభ్యర్థిగా బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ కూడా బరిలో ఉన్నారు. ఇక్కడ మొత్తం మీద పోటీ ప్రధానంగా రెండు పార్టీల మధ్య ఉన్న ఇక్కడ చేనేత సామాజిక వర్గానికి సంబంధించి సుమారు 40 నుంచి 50 వేల పైచులుక ఓట్లు ఇక్కడ ప్రధానంగా ఉన్నాయి. ఆ తర్వాత యాదవ సామాజిక వర్గానికి సంబంధించి 45 నుంచి 50 వేల మధ్య ఉన్నాయి. ఈ ప్రధానంగా ఈ రెండు సామాజిక వర్గాలకు సంబంధించిన ఓటర్లే 1 లక్ష పైచులుకలో ఉంటారు. ఇతర బీసీలు మరో 30,000 పైచులుకలో ఉన్నారు. ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు కొంత కాపు సామాజిక వర్గం ఇక్కడ గణనీయ సంఖ్యలో ఉండే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ కమ్మ సామాజిక వర్గం కొంత ఓటర్లు తక్కువ ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత వరుసగా 2014, 2019లో ఇక్కడ గెలుస్తూ వచ్చింది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి 2 పర్యాలు ఇక్కడి నుంచి గెలిచాడు. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ట్రాక్ రికార్డ్ తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ట్రాక్ రికార్డ్ ఏమాత్రం సరిగా లేని పరిస్థితినే 2019లో నారా లోకేష్ ఎంచుకొని ఇక్కడి నుంచి పోటీ చేసి వాటమి చవి చేశారు. వాటమి చవి చేసిన తర్వాత మరో నియోజకవర్గం ఎంచుకోకుండా మంగళగిరిలోనే ఉంటూ పనిచేసుకుంటూ ముందుకు సాగారు. ఈ నియోజకవర్గంలో తొలుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఇతర అభ్యర్థి గతంలో స్వల్ప మెజార్టీ ఓడిపోయిన గంజి చిరంజీవిని పార్టీలో చేర్చుకొని ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పిన చివరిలో ఈ నియోజకవర్గంలో 2009లో శాసనసభ్యురాలుగా పనిచేసిన కాండ్రు కమల మరియు హనుమంతరావు మాజీ మంత్రి హనుమంతరావుకు స్వయాన కోడలు కాండ్రు కమల కూతురైన లావణ్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ బరిలో దించారు. ఈ వీళ్ళు పద్మశాలి సామాజిక వర్గం చెందిన అభ్యర్థిని బరిలో దించడం ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇక్కడ తప్పితో పాటు ఎన్నికల క్షేత్రంలో పనిచేయటం ఇవన్నీ కలిసి వచ్చే అంశాలన్నీ ఇక్కడ ప్రధానంగా బీసీలు పెద్ద సంఖ్యలో తమకే పద్మశాలితో పాటు ఇతర బీసీలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు మిగతా సామాజిక వర్గాలు తమకే అనుకూలంగా ఉంటాయనేది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుండగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీసీ ఓటర్లు తాపు కూటమికి అనుకూలంగా ఉంటే సామాజిక వర్గాలు తమకే అనుకూలంగా ఉంటాయనేది ఈ యొక్క భావన. మొత్తం మీద ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే భారత యోజన చైతన్య పార్టీ అభ్యర్థి బోడే రామచంద్ర యాదవ్ కూడా ఇక్కడ పోటీలో ఉన్నారు. అయితే బోడే రామచంద్ర యాదవ్ ఎన్ని ఓట్లు చిరుస్తాడు ఏందనేది ఇక్కడ చర్చ, కానీ ప్రధాన పోటీ వీళ్ళిద్దరి మధ్య ఉంది. ఇక్కడ బోడే రామచంద్ర యాదవ్కు 5,000 వస్తాయా, 10,000 వస్తాయా, 15,000 వస్తాయి, దాని మీద ఈ ఇరువురు గెలుపుకోవటములు ఇతనికి వచ్చే ఓట్లు బట్టి ఇరువురు గెలుపుకోవటం నిర్ణయించే పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద ఈ నియోజకవర్గంలో గ్రౌండ్ రిపోర్ట్లు ప్రీపోల్ సర్వేలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నారా లోకేష్కి అనుకూలంగానే ఉన్నాయి. కానీ ఎన్నికల క్షేత్రంలో ఎన్నికల ప్రచారంలో వాళ్ళ లావణ్య దూసుకుపోయినట్టే కనపడుతుంది. ఇక్కడ పోల్ మేనేజ్మెంట్లో కూడా ఇద్దరు నువ్వా నేననే స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ కూడా ఇద్దరు పర్ఫెక్ట్ చేసుకున్న పరిస్థితి ఉంది. కొద్దిగా ఎడ్జ్ మాత్రం గత ప్రీపోల్ సర్వేలన్నీ నారా లోకేష్కి అనుకూలంగా ప్రీపోల్ సర్వేలో ఉండటంతో మనం కూడా ఈ గ్రౌండ్ రిపోర్ట్లు మనం పరిశీలించిన తర్వాత గత ఎన్నికల ఓటమి చవి చేసిన తర్వాత మంగళగిరి నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా ఇక్కడే పనిచేసుకుంటూ పోవడంతో గ్రౌండ్లో కొంత నారా లోకేష్ పట్ల సానుకూలత ఉంది. అదిగాక ఇక్కడ కొద్దిగా కూటమి అనుకూల ఓటర్స్ కూడా తమకు కలిసి వస్తాయని భావిస్తున్నారు. మొత్తం మీద ఈ నియోజకవర్గంలో ఎన్నికల
అనంతరం పోలింగ్ అనంతరం గ్రౌండ్ రిపోర్ట్ పరిశీలిస్తే నారా లోకేష్కే సానుకూలంగా ఉంది. ఏదన్నా పెద్ద గాలి వస్తే తప్పితే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పెద్ద వేవ్ వస్తే తప్పితే నారా లోకేష్ వాటిని చూసే పరిస్థితి లేదు. అయితే మెజార్టీ ఎంతో అనేది భారీ మెజార్టీ లేకపోతే స్వల్ప మెజార్టీలే ఉంటాయి, కానీ మొత్తం మీద గ్రౌండ్లో మాత్రం ఖచ్చితంగా నారా లోకేష్ గెలుపొందే విధంగానే సంకేతాలు అయితే ఉన్నాయి. గ్రౌండ్లో ఖచ్చితంగా నారా లోకేష్ గెలుస్తాడనేది గ్రౌండ్ రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతుంది.